నేను పంజాగుట్ట. ఇప్పుడు మనం రివ్యూ చూద్దాం రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్. హే గాయ్స్, వెల్కమ్ టు గీతూ రైడ్. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఎర్రగడ్డ షోరూమ్కి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? షార్ట్ గన్ 650 క్రూజర్ బైక్ ఈరోజు రిలీజ్ అవ్వబోతుంది. సో ఈరోజు డేట్ వచ్చేసి 23rd Feb అండ్ టైం వచ్చేసి 6:47 అయింది. ఈవెంట్ ఏమో 7 అట్లా. సో మనం అక్కడ 7:15 అలా ఉందాము, ఎందుకంటే ఈవెంట్ కొంచెం 7:30 అలా స్టార్ట్ అవ్వచ్చు. సో మనం అక్కడ లాంచ్ అవన్నీ ఎలా జరగబోతుంది, బైక్ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం చూద్దాము అండ్ కొంచెం రివ్యూ కూడా చూద్దాం అదనమాట. అండ్ ఇంకా మనం స్టార్ట్ అవుదాం. అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. నేను ఇప్పుడు నాగార్జున సర్కిల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నేను పంజాగుట్ట ఇంకా అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్తాను ఇప్పుడు నేను ఎర్రగడ్డకి. సో ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉండబోతుంది. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ పంజాగుట్ట. మెట్రోలో చెప్తారు కదా, అట్లా చెప్తున్నా నేను, పంజాగుట్ట. సో ఇప్పుడు పంజాగుట్టలో ఉన్నాను. ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఎర్రగడ్డకి వెళ్ళాక ఇంకా చూపిస్తాను. అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు లాంచ్కి ఎవరు వచ్చారు, ఇంకా లాంచ్ ఎలా జరగబోతుంది అవన్నీ మనం చూద్దాం. సో ట్రాఫిక్ అంతా మనం స్కిప్ అయ్యి ఎర్రగడ్డ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం. నేనైతే ఇప్పుడు ఎర్రగడ్డలో ఉన్నాను. ఎర్రగడ్డ షోరూమ్ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. పంజాగుట్ట నుంచి కూకట్పల్లికి వెళ్ళే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి షోరూమ్ కనిపిస్తుంది. అండ్ నేను వెళ్ళేది రైట్ రూట్లో అయినా కూడా నాకు ప్లేస్ లేదు, కానీ రాంగ్ రూట్లో ఈ అన్నాలు ఎలా వస్తున్నారో అస్సలు తెలియట్లేదు నాకు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది ఇక్కడ. పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. సో మనకైతే వాచ్మెన్ అన్న హెల్ప్ చేస్తున్నాడు, బైక్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్, స్కూటీ అవన్నీ జరిపి మనకి ప్లేస్ ఇస్తున్నాడు. థ్యాంక్స్ అన్న. సో మనమైతే ఇప్పుడు బైక్ ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా మనం పైనకి వెళ్దాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అట్లా అయ్యి ఉండొచ్చేమో. మనమైతే 7:15 లోపల ఇక్కడ ఉండాలనుకున్నాం కదా. ఎంత అయిందో ఇప్పుడు టైం చూద్దాం. ఇప్పుడు 7:11 అయ్యింది. మనం ఒక 25 to 30 minutesలో మనం వచ్చేసాము. గుడ్ టు సీ యూ. ఫైనల్లీ అదే సో మనం ఫైనల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎర్రగడ్డ షోరూమ్కి అయితే వచ్చేసాం. మనతో ప్రకాష్ ఉన్నాడు. आज हम लोग क्या कर रहे हैं मालूम है? शॉर्ट गन को लॉन्च कर रहे हैं. मैं 5 मिनट लेट हो गया. ये नहीं आएगा क्या? अरे भाई फिर मेरे फोन ऐसे फ़ोन से लेंगे मेरे वॉइस कम होता है ना. और मस्त दिख रहा है. 8 है, ये 8 है. Very good evening to all. Today we have gathered here for the launch of a motorcycle that's unlike any other. Presenting Royal Enfield's latest creation, the Shotgun 650. Built with customization into its bones, the Shotgun 650 is engineered to be a canvas for artists, custom builders and riders across the world. Or even 30 years. The result was the SG650 concept, which combines traditional Royal Enfield DNA in its twin shocks, frame loop, air-cooled motor and pure metal construction. These are very special riders from the pro. ఇది స్క్రీన్ ఆఫ్ అయినా రికార్డ్ అవుతుంది. Okay, అంతే మాట్లాడు. అన్న విఖిల అన్న ప్రసన్న అండ్ విఖ్యాన. These are very special. Customized, customized. 4, 3, 2, 1.
ఇప్పుడు మనం రివ్యూ చూద్దాం రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్ 650 క్రూజర్ బైక్. మనకి 3 వేరియంట్స్ అండ్ 4 కలర్ స్కీమ్స్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి. 3 వేరియంట్స్ కస్టమ్ షేడ్, కస్టమ్ ప్రో, కస్టమ్ స్పెషల్ ఇవి మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ 4 ప్రింట్ స్కీమ్స్ మనకి వచ్చేసి గ్రీన్ డ్రిల్, స్టెన్సిల్ వైట్, షీట్ మెటల్ గ్రే, ప్లాస్మా బ్లూ ఇవైతే మనకి 4 ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్పీడోమీటర్ మనకి అనలాగ్లో ఉంది, ఓడోమీటర్ డిజిటల్లో వస్తుంది. స్టార్ట్ టైప్ మనకి ఎలక్ట్రానిక్ స్టార్ట్. ఇంజిన్ కెపాసిటీ 648cc with BS6 engine. Power 46.39 bhp, 7250 rpm, torque 52.3 Nm. की इंजिन ऑयल कूल्ड. మైలేజ్ మనకి 22 km/L, 6 గేర్స్ ఉన్నాయి. అండ్ టోటల్ బైక్ వెయిట్ వచ్చేసి మనకి 240 kgs. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 13.8 లీటర్స్. సీట్ హైట్ మనకి 795 mm. సో మనకి ఈ బైక్ సింగిల్ సీట్తో వస్తుంది. తర్వాత మనం పిలియన్ సీట్ లేకపోతే లగేజ్ ర్యాగ్ ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ నుంచి మనం ఫిట్టింగ్ చేయించుకోవచ్చు. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 100/90 అండ్ రేర్ 130/70. ఫ్రంట్ వచ్చేసి మనకి 320 mm అండ్ రేర్ 300 mm డిస్క్. ఫ్రంట్ USB ఫోక్స్ అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్విన్ స్ప్రింగ్ షాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హెడ్ లైట్, టెయిల్ లైట్ ఇవన్నీ మనకి ఎల్ఈడిలో ఉన్నాయి. మనం ఈ బైక్ని కానీ చూస్తే నాకు ఫస్ట్ చూడగానే నాకు ట్యాంక్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. సైడ్ ప్యానెల్స్, ట్విన్ ఎగ్జాస్టర్స్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది. నాకు ఈ బైక్ చూడగానే మీటిఆర్ ఇంకా GT గ్రాఫిక్స్ రెండు మిక్స్ చేసినట్టు అనిపించింది. అవైలబుల్ ఉన్న ప్రైజింగ్ ఏంటంటే బేసిక్ మోడల్ మనకి 3,59,430 రూపీస్ అండ్ డ్రిల్ ఏమో మనకి 3,70,138 రూపీస్. స్టెన్సిల్ వైట్ 3,70,000, ప్లాస్మా బ్లూ 3,70,138 రూపీస్. సో ఇవైతే మనకి అవైలబుల్ ఉన్న ప్రైజింగ్ ఎక్స్ షోరూమ్ నుంచి. సో అదనమాట ఈరోజు షార్ట్ గన్ 650 క్రూజింగ్ బైక్ లాంచ్ చూసాం కదా. సో పర్టికులర్గా ఒక మంచి ఆన్ రోడ్ రివ్యూ చూద్దాం తర్వాత ఎట్లా ఉంది అవన్నీ పర్సనల్గా నేను రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో అదనమాట ఈరోజు లాంచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, రైడ్ సేఫ్, బాయ్.